నమస్తే నాగేశ్వర్ గారికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రమైన ఆరోపణ చేశారు. గర్భవతిని రేప్ చేసిన రేపిస్ట్ ను వెనకేసి వచ్చిన ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రి బాధ్యతలా అంటూ సభలో ఎద్దేవా చేశారు. प्रधानमंत्री महोदय जी ने नया शिक्षा मंत्री चुना, एक ऐसे व्यक्ति को इस पद पर आसीन किया जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी जताई। देश की करोड़ों लड़कियों को प्रधानमंत्री जी ने क्या संदेश दिया? प्रधानमंत्री महोदय इंडियन एक्सप्रेस సో ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణల మీద భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పీకర్ కు ఒక కంప్లైంట్ చేశారు. ప్రియాంక గాంధీ క్షమాపణలు చెప్పాలి, ఆమెను సభ నుంచి బహిష్కరించాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్, కొత్త విద్యాశాఖ మంత్రిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఏంటి సార్ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అంటే మీకు బిల్కిస్ బాను కేసులో ముద్దాయిలు విడుదలైనప్పుడు ప్రహ్లాద్ జోషి ఇచ్చిన స్టేట్మెంట్ అది ఎన్డీటీవీతో మాట్లాడాడు, మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. మీరు జస్ట్ ప్రహ్లాద్ జోషి ఆన్ బిల్కిస్ బాను కన్విక్స్ రిలీజ్ అని కొట్టడం వస్తుంది మీకు. అంతా మొత్తం మీడియాలో 2022లో అనుకుంటాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇయర్ గుర్తులేదు, కానీ ఆయన అన్న మాటలే కదా అది. బిల్కిస్ బాను గుజరాత్లో 2002 రైట్స్ అప్పుడు గుజరాత్లో బిల్కిస్ బాను అనే గర్భవతి అయిన అమ్మాయి పైన సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె కుటుంబ సభ్యులందరినీ చంపేశారు. వారికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. వాళ్ళు జైల్లో ఉన్నారు చాలా ఏళ్ళు. ఉన్న తర్వాత మీకు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళని విడుదల చేసింది. విడుదల చేసినప్పుడు బీజేపీ పరివారం ఏకంగా వారికి స్వాగతం పలికి స్వీట్లు పంచి వారిని, అప్పుడు బీజేపీ నాయకులు సంస్కారీ బ్రాహ్మణ్ అని చెప్పి వారిని పొగిడారు కూడా. ఆ సమయంలో మీకు ఆ రిలీజ్ అంటే గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు 2024లో చాలా సీరియస్గా స్పందించి ఆ రిలీజ్ని తప్పుపడుతూ వాళ్ళని తిరిగి జైలుకి కూడా పంపింది. ఈ ఎపిసోడ్లో ప్రహ్లాద్ జోషి స్పష్టంగా ఆరోధించిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది న్యాయ ప్రక్రియ, మీకు నేరస్తులు సత్ప్రవర్తన చూపెట్టినప్పుడు వారిని విడుదల చేయడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే వాళ్ళని విడుదల చేశారు. సో వారు సత్ప్రవర్తన చూపినందుకు వాళ్ళని విడుదల చేశారు అని చెప్పి ప్రహ్లాద్ జోషి బిల్కిస్ బాను సామూహిక అత్యాచార కేసులో నిందితుల రిలీజ్ను సమర్థించారు. సో ఆ అంశాన్ని నిన్న ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షం మొత్తం లేవనెత్తున్న అంశం అది. ఎందుకంటే ఇది విద్యాశాఖ కనుక విద్యాశాఖకు మినిస్టర్గా నియమించేటప్పుడు ఏ రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళని నియమించాలి అనేది క్వశ్చన్. అందువల్ల ఇది నీట్ ఎగ్జాము, నీట్లో జరిగిన అవకతవకలు ఆ అంశంతో ముడిపడి ఉన్న అంశం కాదు. కానీ ప్రహ్లాద్ జోషి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ప్రస్తావిస్తూ అపోజిషన్ అటాక్ చేయడంలో రాజకీయం ఉద్దేశం ఉంటుందంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి. అంటే పొలిటికల్గా మోడీ చాయిస్ను క్వశ్చన్ చేయడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని టార్గెట్ చేయడం అనేది అపోజిషన్ లక్ష్యము. భారతీయ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒక పాజిటివ్గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేసింది. నిన్న బీజేపీ హర్యానా విభాగం ఒక ఆసక్తికరమైన వీడియో కూడా విడుదల చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య ప్రత్యేకతను తెలియజేస్తుందంటూ కూడా ప్రచారం మొదలుపెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్లో సన్మానాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. సో ధర్మేంద్ర ప్రధాన్ త్యాగం చేసినట్టు, విలువలకు నిలబడ్డట్లు, ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టాపన చేసేందుకే చేసినట్లుగా బీజేపీ ప్రజెంట్ చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన రాజీనామా లెక్కలో ఎక్కడా నైతిక బాధ్యత వహించలేదు, రాజకీయ జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేదు. కేవలము ఇది తాను ఈ ఉద్యమాన్ని దేశ వ్యతిరేక శక్తులు
హైజాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కనుక తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ దాన్ని పొలిటికల్గా తీసుకున్న విధానం కూడా అపోజిషన్ కు ఆగ్రహం తెప్పించడానికి కారణం. అంటే బీజేపీ ఎందుకు చేసిందంటే ఈ అంశం పైన మొదటిసారిగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. అంటే అది కూడా అపోజిషన్ ప్రెషరు, మీ పార్లమెంట్లో యూత్ ప్రెషర్, బయట బీజేపీకి రాజకీయంగా ఒక దెబ్బ మేజర్. ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలకు తల వంచి ఒక మినిస్టర్ను తొలగించడం అనేది మొదటిసారి. పాలసీ డిసిషన్స్ వెనక్కు తీసుకోవడం ఒక డైమెన్షన్, పాలసీ ఇష్యూస్ వెనక్కు తీసుకోవడం ఆ రకంగా రాజకీయపరమైనటువంటి ఇంపాక్ట్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. వ్యూహాత్మకంగా వెనక్కి తీసుకున్నారంటారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన మీకు వెనక్కి తీసుకున్నారు, లాటరల్ ఎంట్రీపై వెనక్కి తీసుకున్నారు, కానీ అవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కాదు. కానీ ఒక మినిస్టర్ను డ్రాప్ చేయడము, అది కూడా ఇన్ని లక్షల మంది విద్యార్థులు యువత రోడ్ల మీదకి వచ్చాక, పార్లమెంట్ని ఈ స్థాయిలో కుదిపేశాక, సహజంగానే ఆ డ్యామేజ్ కంట్రోల్ కొరకు బీజేపీ యత్నిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒక హీరోయిక్ యాక్ట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి కౌంటర్గా ధర్మేంద్ర ప్రధానే కాదు, మీరు చాయిస్గా తీసుకున్న వ్యక్తి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక రేపిస్ట్లకు శిక్షలు తగ్గిస్తే దాన్ని వెల్కమ్ చేశారు అనే యాంగిల్ జనం ముందు పెట్టేటువంటి ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది. ఇక విద్యార్థుల నిరసనల్లో విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్ తో